నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలందరూ కూడా ధర్నా చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఏబిఎన్ ఆఫీస్ పైన, అలాగే రాధాకృష్ణ గారి పైన ఆయన ఫోటోలు కూడా కాలుస్తూ అంతా ధర్నా చేయటం ఇది ఎంతవరకు వాస్తవం? మరి అసలు ఏమన్నారని రాధాకృష్ణ గారు ఇంతగానో వీళ్ళు ధర్నా చేస్తున్నారు, అంతగానో వైసీపీ నేతలందరూ దాడికి దిగారు? ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. వారిని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, ఈ రోజున ఎందుకు ఏబిఎన్ ఆఫీస్ మీద, కార్యాలయం పైన దాడి చేస్తున్నారు? వైసీపీ వాళ్ళందరూ కూడా ధర్నా చేయటం, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతా ధర్నా చేస్తున్నారు సార్. అసలు ఏం జరిగింది, ఏం చెప్తారు సార్ ప్రజలకి? ఈ అమరావతి చట్టబద్ధత ఏర్పడిన దాని గురించి, వైసీపీ చేస్తున్న రాద్ధాంతం గురించి, మావిగన్న అని చెప్పని కొత్త నినాదం తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి నినాదం గురించి ఆయన విమర్శిస్తూ పార్టీ శ్రేణులు ఇక జగన్మోహన్ రెడ్డి నందంటే నంది, పందంటే పంది, అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యాఖ్యలు ఆయన చేశాడు. ఇక్కడ ఈరోజే రాధాకృష్ణే మొట్టమొదటిసారి మహిళల్ని కించపరుస్తున్నట్టుగా, 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అసలు దేని గురించి మాట్లాడినట్టుగా, మరి 5 సంవత్సరాలు మహిళలకు పూర్తి రక్షణతోటి వాళ్ళు నిర్భయంగా వీధులంటే అర్ధరాత్రి కూడా సంచరించారని చెప్పని ఇలా భావన కావాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం మంత్రులుగా ఉన్న మహిళల గురించి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి సతీమణి గురించి కావచ్చు, రకరకాలుగా ఒకళ్ళని వీళ్ళని కాకుండా ఏ విధంగా మాట్లాడారు అని చెప్పని ఇప్పుడు కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా మాట్లాడారు, ఆ విధంగా చేశారు కాబట్టే కదా 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. కాబట్టి వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈరోజు అమరావతి మీద విషం చిమ్ముతున్న జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ కొంచెం ఘాటుగా ఆయన మాట్లాడిన మాట వాస్తవం, దాంట్లో కాదంటానికి వీల్లేదు. దాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు ఆయన కార్యాలయాల మీదకి వెళ్ళేసి దాడులు చేస్తామని చెప్పని వాళ్ళు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారే తప్ప దాడులు చేసేంత ధైర్యం వాళ్ళకి లేదు. ఈరోజు దాడులు చేస్తే ఏం జరిగిద్దో వాళ్ళకి తెలుసు కాబట్టి దాడులు చేసేంత ధైర్యం లేదు. పాపం కొంతమంది పిల్లల్ని, ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ చేత అక్కడక్కడ హడావుడి చేయించాలని ప్రయత్నం చేస్తున్నాడు. సరే, ఏదైనా బలైపోయేది కార్యకర్తలే, అతను నమ్ముకున్న వాళ్ళే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అసలు ఈ అంశం ఎందుకు వచ్చింది, దేని గురించి వచ్చింది అనే దాన్ని కనుక ప్రజలకి విడమర్చి చెప్పే బాధ్యత ఈరోజు ప్రసార మాధ్యమాలంటే నిస్సందేహంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి చట్టబద్ధత ఏర్పడినటువంటి అమరావతి రాజధాని అనే అంశాన్ని పక్కదోరు మళ్లించడానికే మావిగన్న అంశం తీసుకొని వచ్చాడు. దాని సాధ్యాసాధ్యాలు, అతని అభిప్రాయాల గురించి రాధాకృష్ణ గారు వివరంగా చెప్పారు. దానికి ఉరికిపాటు మొదలైంది. మామూలుగా మనం ఏదో అనుకున్నాం, మన ట్రాప్లో తెలుగుదేశం పార్టీ కూటమి అయితే పడింది, దాని గురించి సోషల్ మీడియాలో చర్చిస్తూ ఉన్నారు. మనకు కావాల్సిన అంశం కూడా అదే. రాజధాని చట్టబద్ధత గురించి మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే దాని మీదే వీళ్ళంతా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ అంశం పక్క పోయింది, మనం విజయం సాధించామని చెప్పి వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు. గుద్దుకోవడం కూడా న్యాయమే ఉంది. ఎందుకంటే నిజంగానే నేను చెప్పినట్లు అధికార పార్టీ కూటమి సభ్యులు జగన్మోహన్ ట్రాప్లో పడ్డారు. అతను అర్థం పర్థం లేని మాట్లాడిన దాని గురించి విలువకుండా, దాని గురించి పట్టించుకోకుండా రాజధాని చట్టబద్ధత సంబంధించి ఏం జరిగినాయి, ఎవరెవరు పంచుకున్నారు, ఎన్ని పార్టీలు వచ్చి దాంట్లో జాయిన్ అయ్యారు, ఈ విషయం గురించి ఈరోజు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూటమి నేతల మీద ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి అన్న మాటను పట్టుకొనే ఈరోజు అందరూ జగన్మోహన్ రెడ్డి అది ఇది అని చెప్పని, మళ్ళీ వస్తే మేము ఏదో చేస్తామని చెప్పిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే, 151 స్థానాలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా, కేంద్రం సహాయ సహకారం ఉన్న జగన్మోహన్ రెడ్డి అమరావతిలో గడ్డి పరకను కూడా పీకలేకపోయాడు. రేపు ఈ మ్యాండేటరీ ఎలా వస్తుంది? ఇప్పుడు కేంద్రంలో చట్టబద్ధత ఏర్పడిన తర్వాత, అంటే రాజధానిగా గుర్తించిన తర్వాత ఇతనేం చేయగలడు? ఆ రోజుల్లో నేను చేయలేనప్పుడు. ఇది చిన్న విషయం, దీని గురించి పెద్దగా ఊహించాల్సిన అవసరం ఏం కూడా ఏం లేదు. రెండోది, వీళ్ళు ప్రచారం చేసుకున్నట్టుగా, అలాగే అధికార పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి ప్రజలైతే సిద్ధంగా లేరు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, అంతకుముందు పరిపాలన చూడలేదు కాబట్టి ఒకసారి నమ్మారు. పరిపాలన చూసిన తర్వాత 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పరిమితం చేశారు. కాబట్టి మళ్ళీ అతను అధికారంలోకి వస్తాడు, ఇది జరిగిద్ది అనేది నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన, అంటే ఈ కూటమికి సంబంధించిన వాళ్ళు మళ్ళీ ఆ అంశాన్ని ప్రస్తావించేసి జగన్మోహన్ రెడ్డి చెప్పేదానికి బలం మాత్రం మీరు చేకూర్చొద్దు. ఎందుకంటే అసలు ఆ విషయాన్ని మీరు మర్చిపోండి. ఈరోజు రాజధాని కేంద్రం ఎలా గుర్తించింది, దానికోసం పాటుపడ్డ వ్యక్తులు ఎవరు, ఏం చేయబోతున్నాం, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏంటి, దీనివల్ల ఎంతమందికి ఉద్యోగ కల్పన జరగబోతోంది, ఏ ప్రాంతాల్లో ఏ జరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్తున్నాం, వీటి గురించి ప్రచారం చేయకుండా ఉండటం కోసం అతను వారానికి 10 రోజులకి
అతనికి తెలియకుండా పిచ్చాడు అమాయకుడు అని అనుకుంటే మీకంటే పిచ్చాడు అయితే ఎవరు ఉండరు. ఎందుకంటే అతను 2012లోనే జైల్లో ఉండి 43,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈడీ వాళ్ళు అటాచ్ చేసిన తర్వాత 14 సంవత్సరాల నుంచి దాని మీద ఇంతవరకు తీర్పు రాకుండా అతను మేనేజ్ చేయగలుగుతున్నాడు అంటే మరి అతనికంటే మీరు తెలియగలరా? అతనేం పిచ్చాడా అమాయకుడా? కాదు. అతను అమాయకుడు అంటే మీకంటే అమాయకులు అయితే ఎవరు ఉండరు. కాబట్టి అతను చేసేది ప్రతిదీ రాజకీయం. చేతనైతే మీరు కూడా రాజకీయం చేయండి, రాజకీయంగా సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పేరు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం అదే ట్రోల్ మావిగన్. జరుగుతుంది. మావిగన్ అనే పేరు. మతిలేని వాళ్ళు, మెంటలోళ్ళు. మా అంటే అదే మతిలేని వాళ్ళు, మెంటలోళ్ళు. వాళ్ళందరూ ఇప్పుడు ఏ పార్టీలో ఉండాలో అందరూ తెలుసు కదా. మరి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం ఎందుకు? చట్టబద్ధ అయిపోయింది. మావిగన్ అన్న తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష నేత కూడా కాదు అతను. 11 స్థానాలు పరిమితం అయిపోయిన అతని వ్యక్తి. మరి అతను మాట్లాడిన దానికి విలువ ఎందుకు ఇస్తున్నారు? ఏం అవసరం మీకు? అతని గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి ముందు నాకు సమాధానం. మావిగన్ అనే పేరుతో ప్రజల్లోకి వెళ్ళాలి. పిచ్చోడు మాట్లాడతాడమ్మా. పిచ్చోడిని ఏం చేయాలి? మెంటల్ హాస్పిటల్లో పెట్టాలి, లేకపోతే ఇంట్లో బంధించాలి. బజార్లో తిరగనిస్తున్నారు కదా మీరు, అది చూసుకోండి చాలు. ముందు అన్నీ సర్దుకుంటాయి. ఇలాంటి దౌర్జన్యాలు ఇంకా ఎన్ని చేస్తారని ప్రజల నుంచి ఎక్కడ మద్దతు చేశారు దౌర్జన్యం? ఇప్పుడు ఇలానే చెప్పాను, దౌర్జన్యం చేసే దమ్ము లేని వాళ్ళు, పిరికి వాళ్ళు ఎక్కడ చేశారు దౌర్జన్యం? అంత ధైర్యం ఉందా ఇప్పుడు వాళ్ళకి? లేదు కదా. అందుకే చెబుతున్నాను, వాళ్ళు ఏ కాడికి డైవర్షన్ పాలిటిక్స్కి ముఖ్యంగా ప్రధాన పాత్ర జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలను చూసుకొని డైవర్షన్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో మీరు ఆ ఉచ్చులో పడొద్దు, చర్యలు తీసుకోండి. ఇంకా మాట్లాడేవాళ్ళు ఉంటారు. థ్యాంక్ యూ సార్.